హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. ఫస్ట్ టైం నేను డిఐఎంఎల్ ఇంట్లో నేను అన్ఫిల్టర్డ్ రా ఇంట్లో నేను బ్యాలెన్సింగ్ యోగా స్కూల్కి వెళ్ళడం అండ్ ఇంకా యువానికి చూసుకోవడం అన్నీ మమ్మీ వాళ్ళు వెళ్ళి 10 days అయిపోయింది కదా, ఎట్లా అవుతుంది అనేది ఒక వ్లాగ్ లాగా చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ టిఫిన్గా ఎగ్స్ అండ్ రాగి మాల్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందు రోజు మేము ఫిష్ తీసుకొచ్చాము. ఫిష్ ఫ్రై చేద్దాము అనుకున్నాను ఈవినింగ్. బట్ ఇంట్లో కొంచెం వర్క్ అయిందనమాట. యూటిలిటీలో మేము ముందు షింక్ లేదు, ఇప్పుడు షింక్ పెట్టించాం. ఆ వర్క్ అవ్వడంతో ఇంకా ఇంట్లో వర్క్ ఉంది కదా అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మరి అది ఇంకా ఉంచడం మంచిది కాదు కదా, అలా అని మార్నింగే తీసేసాను మ్యారినేట్ చేసిన ఫిషెస్ పీసెస్. అవి కూడా ఇంకెందుకని ఫ్రై చేసేసాను. ఆయిల్ ఫ్రై, డీప్ ఫ్రై కాకుండా జస్ట్ షాలో ఫ్రై, తక్కువ ఆయిల్తో ఫ్రై చేసేసాను. అండ్ మార్నింగ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. రాగి మాల్ట్ కోసం రాగి వాటర్లో మిక్స్ చేస్తున్నాను. మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక 1 or 2 times చేసాము రాగి మాల్ట్. బట్ అప్పుడు వింటర్ అవ్వడం వల్ల నాకు వెంటనే ఆ రాగి మాల్ట్ తాగితే కొంచెం చల్లగా బాడీ అయిపోయినట్టు అనిపించింది అనమాట. సరే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైనా తాగుదామో, కాస్త పోస్ట్ పార్టంలో వెయిట్ లాస్కి అన్నిటికీ హెల్ప్ అవుతుంది, కూలింగ్ అన్నీ కదా. మనం ఫస్ట్ రాగి మాల్ట్ అలవాటు చేసుకుంటే కదా బాబుకి కూడా అలవాటు అవుద్ది. ఈ లోపల యువానికి మసాజ్, ఆయిల్ మసాజ్, ఇంకా స్నానం చేయడానికి శ్యామలమ్మ వచ్చారు. శ్యామలమ్మ మా ఇంట్లో క్లీన్ చేస్తారనమాట గిన్నెలు ఇవన్నీ. అండ్ ఇంకా ఇలాగ ప్యారలల్గా ఎగ్స్, రాగి మాల్ట్ అవుతున్నాయి. ఇంకా మస్క్ మెలన్ యోదాకి బాక్స్కి ముందు రోజు నైట్ పాలు చపాతీ ఉంటే పాలు చపాతీ ఇచ్చేసాను. మస్క్ మెలన్ స్నాక్స్ బాక్స్కి ఇచ్చాను. ఇంకా హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టి మిగతా హాఫ్ కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసి టేబుల్ మీద పెట్టేస్తే ఎవరికి ఎప్పుడు నచ్చితే వాళ్ళు తింటారు. ఇంకా ఎగ్స్ బాయిల్ చేశాను కదా, అవి పీల్ చేస్తున్నాను. మార్నింగ్ శ్యామలమ్మ వచ్చే లోపల ఏం పనులు అయితే ఆ పనులు అవుతాయి, స్నానం అన్నీ అయిపోతాయి. శ్యామలమ్మ వచ్చేటప్పటికి బాబు కోసం వేడి నీళ్ళు స్టవ్ పైన వేడి చేస్తున్నాం అనమాట. అవన్నీ రెడీ చేస్తే ఆమె మసాజ్ ప్లస్ స్నానం చేయించేసి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 10 to 15 minutes అలాగా ఆడిపిచ్చేస్తే, ప్యాంపర్ చేస్తే యువాన్ పడుకుంటాడు. యువాన్ పడుకున్న తర్వాతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అవుతుంది అనమాట. అలా 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 9కి తనవన్నీ అయితే 9:30కి అవుతుంది మా బ్రేక్ఫాస్ట్. రాగి మాల్ట్ ప్లస్ ఎగ్స్ ప్లస్ ఫిష్ తవా ఫ్రై తిన్నాను కదా, చాలా లైట్గా అనిపించింది అనమాట. లంచ్ హెవీగా తినాలనుకున్నప్పుడు టిఫిన్ మాత్రం ఇలా లైట్గానే తినాలి. ఎందుకంటే లంచ్ హెవీ అంటున్నాను. మార్నింగే యోదాకి చికెన్ తీసుకొస్తే ఏం చేయాలి అని అడిగితే చికెన్ కర్రీయా చికెన్ పలావా అంటే చికెన్ పలావే సెలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే చికెన్ కర్రీ తనకి అంతగా ఇష్టమే కానీ అంత ఇష్టంగా కాదు, క్రేవ్ చేస్తుంది. బట్ అన్ని ముక్కలు అన్ని పీసులు తిందు. అదే పులావ్ అయితే బాగా తింటుంది. పులావ్కి తనకి హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. పీసెస్ తీసి ఇవ్వాలని అవి ఏమి ఉండదు. పులావ్ అయితే సెల్ఫ్ ఫీడింగ్, స్పూన్తో ఇచ్చేసి 10 minutes మనం టైం చూస్తే 10 minutesలో తినేస్తుంది అనమాట. అంత స్పీడ్గా తినేస్తుంది. అందుకే నేను ఎక్కువ పులావ్ 20 daysకి ఒకసారి మా ఇంట్లో బాగా అలవాటు. మా హస్బెండ్కి పులావ్ లవర్. పులావ్ అంటే దమ్ బిర్యానీ చేసినా ఇష్టమే కానీ ఇప్పుడు దమ్ బిర్యానీ నేను మానేసాను. ఒక 6 months 8 months అయింది. నార్మల్గా అయితే మటన్ దమ్ బిర్యానీ, మటన్ కీమా దమ్ బిర్యానీ అన్నీ చేసేదాన్ని అనమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అలా అని ప్రెగ్నెంట్ అయ్యాక మానేసాను. ఇంకా బేబీ ఇంకో 1.5 year అలాగ అయినంత వరకు కూడా అలాంటి ప్రయోగాలు చేయను. ఎందుకంటే మనకి ఆర్డర్ పెడితే మంచి మంచి ఫ్లేవర్ బిర్యానీస్ వచ్చేస్తాయి, మనం ఎందుకు ఇంత కష్టపడాలని ఫీలింగ్ వచ్చేసింది. పులావ్ అయితే లైట్గా సింపుల్గా సమ్మర్లో డైజెషన్కి ఈజీగా ఉంటుందని పులావే ప్రిఫర్ చేస్తాం అనమాట. నాన్ స్టిక్ ప్యాన్ మీద చేస్తే ఇంకా బాగా వస్తాయి. బట్ నేను నాన్ స్టిక్ మానేసాను, మ్యాక్సిమం నాన్ స్టిక్ అవాయిడ్ చేసేసాను. నార్మల్ వెజ్కి కూడా అట్ల పెనం కూడా ఇలాగే ఉంటుంది. ఇది నాన్ వెజ్కి, ఇది వేరేది. నాన్ వెజ్కి వేరే యూటెన్సిల్స్ యూస్ చేస్తుంటాను నేను. ఇది ఆమ్లెట్స్కి అండ్ ఇలాగా తవా ఫ్రై, సింపుల్ తవా ఫ్రైకి చేస్తుంటాం. ఈ లోపల రాగి మాల్ట్లో బటర్ మిల్క్ వేసి ఇస్తాను హస్బెండ్కి అని బటర్ మిల్క్ చేస్తున్నాను అనమాట. ఇట్లా అయిపోయింది బ్రేక్ఫాస్ట్. అండ్ ఒక 1.5 hour ఇలా కళ్ళు మూసి తెరిచేటప్పటికి 11:30 అయిపోయిందనమాట.
మిల్క్ వేడి చేశాను. యువన్ లేచాడు, మళ్ళీ పడుకున్నాడు. బట్టలు ఆరబెట్టడం ఇవన్నీ అయిపోయి, ఇంకా యోధ 12కే వచ్చేస్తది. 8కి వెళ్తుంది, 12కి వచ్చేస్తది. తను వచ్చేటప్పటికి కొంచెం పులావ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే, తాలింపేసేస్తే పులావ్ కుక్ అయిపోతే తనకు తీసి ఇచ్చేయొచ్చు కదా అని కొంచెం స్పీడప్ చేశాను ప్రాసెస్. తీరా చూస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయిపోయింది. మా మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బాక్స్ రెడీ చేసి వెళ్ళారనమాట. మన ఇంట్లో నాన్ వెజ్లు ఎక్కువ కదా, 15 డేస్‌కి అది అయిపోయింది. సరే కాస్త పీల్ చేసిన గార్లిక్, జింజర్ అన్నీ ఉన్నాయి. అవి రెడీగా ఉంటే అవే చేసేస్తున్నాను అనమాట ఇవాళ పులావ్‌కి సరిపడా. మళ్ళీ గార్లిక్ తెప్పిస్తాను ఆన్లైన్‌లో తెప్పిచ్చేసి, జింజర్ ఉంది ఫుల్‌గా ఫ్రిడ్జ్‌లో. మొత్తం తీసి జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఒక పెద్ద బాక్స్‌లో చేసేస్తే ఒక 1 మంత్ వరకు మనకి సరిపోద్దనమాట. ఈ పిల్లలతో మళ్ళీ మళ్ళీ రోజు ఇలా చేయాలంటే కష్టం. కొన్ని చికెన్ గ్రేవీస్‌కి డైరెక్ట్‌గా ఆనియన్, జింజర్, గార్లిక్, టమాటా అన్నీ కలిపి రోస్ట్ చేస్తే అప్పుడు మనకేం పనుండదు. బట్ జింజర్ గార్లిక్ పేస్ట్ సెపరేట్‌గా ఉంటేనే బెస్ట్ కొన్ని ఐటమ్స్‌కి. కొన్ని ఫిష్ ఐటమ్స్‌లో కూడా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఏస్తాను. మమ్మీ ఆళ్ళు పులుసు చేస్తారు. అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయరనమాట. అదే చికెన్ పులావ్ కోసం మ్యారినేషన్ కాదు గానీ, ఫస్ట్ చికెన్ పీసెస్‌ని ఒక 70% కుక్ చేయిస్తా అనమాట నేను. చికెన్‌లో ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా కలిపేసి సెమీ కుక్ చేయిస్తాము. సెమీ కుక్ అంటే ఇంచుమించు 80% కుక్ చేయిస్తాను బయటే. ఎందుకంటే ఇప్పుడు రైస్‌లోనే ఇది బాయిల్ అవ్వాలి అంటే రైస్ ఓవర్ కుక్ అయితదేమో అని ముందే కుక్ చేసుకోవడం నాకు అలవాటు. మా అత్తమ్మ, మా మమ్మీ, నేను పెళ్ళికి ముందు నా బీటెక్ అయిన కొత్తలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని వైజాగ్‌లో. ఆ పెద్దమ్మ, ఆ ముగ్గురు రెసిపీస్ కలిపి మిక్స్ చేసి నాకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకుంటాననమాట నేను మ్యాక్సిమం. ఫ్లేవర్డ్ రైస్‌లు గానీ, చికెన్ పలావ్ గానీ, పులగం అని చేస్తాను చూడండి, అది కూడా అంతే అని. ఒక్కొక్కళ్ళు ఒక్కో రేషియోలో మెజర్ చేస్తారు వాటర్. నేనేమో వాళ్ళందరి దాంట్లో నాకు ఏది ఎక్కువ ఇష్టమో, ఏ రేషియోలో వాటర్ ఏస్తే ఇష్టమో అవన్నీ చూసి నాకెలా నచ్చితే అలా నా కన్వీనియంట్ స్టైల్‌లో కుక్ చేసుకుంటాననమాట. ఇలా చికెన్ మొత్తం అన్నీ పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఏసి ఇలాగ మగ్గిస్తున్నా అనమాట. మా అత్తమ్మ ఏంటంటే ఇది మగ్గించేసి ఇందులో వాటర్ అంతా కూడా మగ్గేటట్టుగా క్యాప్ తీసేసి వదిలేస్తారు. నేనేం చేస్తానంటే క్యాప్ పెట్టేసి ఉంచేస్తాను. ఆ వాటర్ కూడా వేస్తాను పులావ్‌లో. ఈ లోపల మ్యారినేషన్ కోసం బాస్మతి రైస్ తీస్తున్నాను. మా హస్బెండ్‌కి ఏంటంటే బాస్మతి రైస్ ఏస్తేనే పులావ్ ఫ్లేవర్ వస్తదనమాట. ఎప్పుడు ఏ అకేషన్ లేకపోయినా ఏం లేదు. పులావ్, వెజ్ పులావ్ అయినా, ఏ పులావ్ అయినా మేము బాస్మతి రైస్‌తోనే చేస్తాం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నాటుకోడి పులావ్‌కి, ప్రాన్ పులావ్‌కి అన్నిటికీ నార్మల్ రైస్‌తోనే బావుంటది. మనం నార్మల్‌గా తినే రైస్‌తోనే బావుంటదని అవే ఎక్కువ చేస్తుంటారనమాట. మా ఆయనకి బాస్మతి రైస్ ఫ్లేవర్ రావాలి. 2 టైమ్స్ నార్మల్ ఫిల్టర్ వాటర్‌తో వాష్ చేసి 1:1.5 వేస్తాను నేను నార్మల్‌గా వాటర్. ఎంత రైస్ ఏసానో అంత వాటర్ 1 గ్లాస్ ఏసి ఒకటికొకటి ఏసి సోక్ చేశాననమాట ఫస్ట్. ఒక 10 మినిట్స్ సోక్ చేస్తాను. 10-15 మినిట్స్, అంతకంటే ఎక్కువ సోక్ చేయను. అవి సోక్ చేసి అవి 10 మినిట్స్ అయ్యే లోపల ఆనియన్, చిల్లీస్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసేస్తాననమాట తాలింపుకి. ఇది ఇంచుమించుగా కుక్ అయింది 80%. ఒక్కసారి బాగా తిప్పుకొని గ్యాప్ పెట్టేసి ఆపేస్తాను అనమాట స్టవ్. మనం చేసిన పని కంటే, వంట కంటే కూడా హ్యాండ్ వాషే ఎక్కువ ఉంటదనమాట. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. తాలింపులో ఏంటంటే ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి, షాజీరా, ఇలైచి, క్లోవ్స్ ఇవన్నీ. బే లీఫ్ ఎక్కడో ఉంది. నేను చాలా హడావిడిగా చేస్తున్నాను కాబట్టి బే లీఫ్ నేను వెతకలేదు కూడా. దాల్చీనీ చెక్క, యానైస్ ఫ్లవర్ ఉంటది కదా, ఆ ఫ్లవర్ అవన్నీ ఏసేసి తాలింపు సింపుల్‌గానే వేసేసి కుక్ చేస్తాను పులావు అనేసి చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఇంచుమించు యోధ 12కి వస్తదంటే 12:30 కల్లా ఆకలి అంటది. అందుకే చాలా ఫాస్ట్‌గా చేస్తున్నాను ఈ మధ్యనైతే వంట తొందరగా అయిపోతే నేను కూడా యువాన్‌తో కూర్చోవచ్చు, స్పెండ్ చేయొచ్చు. తను మళ్ళీ పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా నేను లంచ్ చేయొచ్చు అనేసి. నార్మల్‌గా నేను చిల్లీస్ అలా ఫస్ట్ ఎలా కట్ చేశానో అలాగే చేస్తాను. బట్ అలా చేస్తే ఏమవుతాయంటే కుక్ అయ్యే తర్వాత అవి బాగా కరిగిపోయినట్టు అయిపోతాయి. యోధాకి అవి తగిలాయంటే నచ్చదు. అందుకే నేను ఇలా స్ప్లిట్ చేసి వేసేస్తే తను హ్యాపీగా తీసేసి ఏరుకొని తినేస్తది కదా అని ఇలా వేయడం అలవాటైపోయింది.
యోధకు కూడా ఇష్టంగా తినాలని చాలా తక్కువ స్పైసీతోనే చేస్తాననమాట. ఇంచుమించు పెద్ద హండ్రెడ్ రైస్‌కి 9, 8 పచ్చిమిర్చి వేశాను. చికెన్‌కి ముందే కారం వేసి కుక్ చేశాను కాబట్టి ఈ 8 ఆర్ 9 పచ్చిమిర్చి సరిపోతాయి. ఉల్లిపాయలు కూడా తనకి అన్ని సార్లు ఇష్టం ఉండవనమాట. ఏరుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటాయని పెద్ద పీసెస్ కట్ చేసేస్తాననమాట. మరి చికెన్ కాకుండా ఇంకేం ఉండదు కదా! సో, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేస్తాను నేను. ఇదిగో తాలింపు వేసేటప్పుడు వీడియో తీయడం నేను అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఆయిల్‌లో నెయ్యి, షాజీరా, జీడిపప్పు, మరి బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి వేయించేసి నెక్స్ట్ ఆనియన్స్, చిల్లీస్ వేసేస్తాను. ఒక 5 మినిట్స్ అలాగా సాటే అయిన వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాననమాట. అది కూడా బాగా వేగాక ఫస్టే సెమీ కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి, రైస్ కూడా వేసేసి, సాల్ట్, షాహీ బిర్యానీ మసాలా అండ్ వాటరు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తాను. నా దగ్గర ఆ రోజు డ్రై అయిపోయిందని పడేసాను ఆ రోజే. సరే కొత్తిమీర లేకపోతే ఇది వేస్తాను, కసూరి మేతి బాగా పౌడర్ చేసి వేసేస్తాను అనమాట. ఈ చికెన్ కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత యాక్చువల్గా చికెన్లో పసుపు వేస్తాను. నేను వేయడం మర్చిపోయాను. సో అప్పుడు గుర్తొచ్చింది. పులావ్ మంచి కలర్ వస్తుంది చికెన్లో పసుపు వేసేస్తే. యాక్చువల్లీ వేయాలంటే ఈ పులావ్లో కూడా డైరెక్ట్గా పసుపు వేయచ్చు. నాకు ఇలా అలవాటు కాబట్టి నేను అందులో వేసి కలిపేసి వేసేసాను పీసెస్ మళ్ళీ ఆ తాలింపులో బాగా వేగాక ఇప్పుడు రైస్, వాటరు, సాల్ట్, షాహీ బిర్యానీ మసాలా అవన్నీ వేస్తాను. మమ్మీ వాళ్ళ బిర్యానీ మసాలా వేరేగా చేసి ఉంచుకుంటారు. బట్ నాకు ఎందుకో పెళ్ళైనప్పటి నుంచి షాహీ బిర్యానీ మసాలా అలవాటు అనమాట. ఈసారి మమ్మీ దగ్గర తెచ్చుకోవాలి. అన్నీ హోమ్మేడ్ వేస్తే మంచిది కదా. కొన్ని మసాలాలు కూడా నేర్చుకోవాలి. సోక్ చేసిన రైస్ మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ తర్వాతే వేసేస్తాను అనమాట నేను. క్లిప్పింగ్ ఎలాగో కట్ అయిపోయింది. దాని తర్వాత రైస్, సాల్ట్, వాటర్, షాహీ బిర్యానీ మసాలా వేసాక విజిల్ పెట్టి 1 విజిల్ వచ్చాక ఆపేస్తాను అనమాట. చాలా ఎక్కువ చేశాను ఇవాళ, 2 పూటలకి అయిపోవాలని. నేనైతే నైట్ నాన్ వెజ్ తినడం మానేశాను కానీ వాళ్ళిద్దరి కోసం కూడా అయిపోతుంది. ఉంటే పర్లేదు, నెక్స్ట్ ఏ రోజు నాన్ వెజ్ తింటే ఆ రోజు తినేస్తారు కదా అనేసి కొంచెం ఎక్కువే చేశాను అనమాట. రెగ్యులర్గా నేను అంత కూడా చేయను, అంతలో హాఫ్ చేస్తాను. కుక్కర్ ఓపెన్ చేశాక యోధాకి ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాను. అందులో గ్రీన్ చిల్లీస్ అన్నీ ఏరేసి ఇంత వేడి సమ్మర్లో వేడి పులావ్ తిన్నాం కాబట్టి కొంచెం టమ్మీ ఐస్ క్రీమ్ కూడా కోరిందనమాట. అందుకే వెంటనే ఐస్ క్రీమ్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. ఈ మధ్యన ఎక్కడ చూసినా హాకోలో ఆమ్చి అని కనిపిస్తుంది కదా, అది దొరుకుద్దేమో అని ఆర్డర్ చేసా స్విగ్గీలో. అది కనిపించలేదు. సరే మనకి ఇప్పుడున్న క్రేవింగ్స్ ఎలాగో సాటిస్ఫై అవ్వాలని వేరేది ఆర్డర్ పెట్టా. ఏదైనా 3 కాంబో ఆర్డర్ పెడదామంటే అసలు ఆర్డరే తీసుకోవట్లేదు. అలా అని యోధాకి చిన్నది ఒకటి పెట్టేసా. మా ఇద్దరికి హాకోలో 2 సేమే పెట్టాం కానీ కుకీస్ అండ్ క్రీమ్ అని పెడితే ఫ్లేవర్ వాడు 2 వేరేవి ఇచ్చేసాడు అనమాట. హ్యాజల్నట్తో ఒకటి ఇచ్చేసాడు. అదే అన్బాక్స్ చేసుకొని తింటున్నాం అనమాట. మేము ఈ ఐస్ క్రీమ్లు తింటున్నాము. బుజ్జోడికి బెడ్ మీద పెట్టి చుట్టూ పిల్లోస్ వేసాము. నేను తినే లోపల వాడు అక్కడ వెయిటింగ్ అనమాట. మధ్యలో తింటూ వాడి దగ్గరికి వెళ్ళాము. తినేసి వెళ్ళినప్పటికీ ఇలా పెట్టాడు ఎక్స్ప్రెషన్. ఆఫ్టర్నూన్ అంతా ఏసీ కావాలి. మళ్ళీ ఈవినింగ్ అయినప్పటికీ ఏసీ ఆఫ్ చేసి బయటకు వచ్చేటప్పటికి కొంచెం మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి అనమాట. అలానే నిన్న బాల్కనీలో తీసుకెళ్ళి కూర్చోబెడితే కొంచెం ఎంజాయ్ చేసి, నైట్ అయితే ఇంత చిన్నోడే కానీ నైట్ కొంచెం స్నానం కానీ స్పాంజ్ బాత్ కానీ చేయకపోతే నిద్ర కూడా వాడికి పట్టట్లేదు. అంత వేడిగా అనిపిస్తున్నట్టుంది.
సో ఇలా బిజీ బిజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.